కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం అవగాహన సదస్సు కార్యక్రమం వేటపాలెం మండలం పాపాయిపాలెంలోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల సేవలు, పంటల బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలు రైతులకు ఎలా అండగా ఉన్నాయో వివరించారు. రైతుల సమస్యలు ఆలకించి వాటిని తక్షణమే పరిష్కరించేలా ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసాగా నిలుస్తుందంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవకాశం ఉన్నంత మేర ఏమన్నా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోగలిగితే లేదు ఉన్న ప్రతి చోట ఇప్పుడు పొగాకు ఉన్నట్టే వరి ధాన్యం కూడా కొనడం జరుగుతుంది. వెంటనే 48 గంటల్లోపు పురుగుమందులు తక్కువ చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాలని ఒకేసారి కాకపోయినా వివిధ దశల్లో అంటే పెంచి ఇప్పుడు వరి కూడా 25,000 వరకు పంట నష్టాన్ని పెంచడం జరిగింది. అలాగే భయపడాలి. రైతుల యొక్క సమస్యలు, వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నారు, ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు, అలా కాదు. ఈనాడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని పాలిష్ షెడ్స్ని వేసుకొని ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో దాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఒక సదస్సులాగా ఇవాళ ఈ ఊళ్ళో ఒక చక్కటి మీటింగ్ని జరిపాం. దీని ద్వారా రైతాంగానికి మొత్తానికి కూడా ఒక అవగాహన వచ్చింది. అలాగే వచ్చిన స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాల్ని గ్రహించుకోగలిగారు. వచ్చిన అధికారులు కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం జరిగింది. దీని ద్వారా ముందు రోజుల్లో ఇంకా అగ్రికల్చర్గా ఏం చేయాలి, ఏ ఊర్లో ఏ రకంగా వ్యవసాయానికి సంబంధించిన భూముల్ని హార్టికల్చర్గా మార్చుకోవాలా, మరి అలాగే లేదా ఇంకా వరి మీదనే ఆధారపడాలా, ఇంకా పశు సంపద మీద ఆధారపడాలా, దేని మీద ఆధారపడాలనేది ఆయా ఊర్లను బట్టి ఆ ప్రాంతాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం రైతులకి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా దూరదృష్టితోనే వారు ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాలకు వచ్చి ఈ సమస్యల మీద మేము కూడా కూర్చొని ఒక అవగాహన కలిపే విధంగా మేము మాట్లాడాం. మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు పాపాయిపాలెం గ్రామంలో రైతన్న మీకోసం అనేది ఇక్కడ జరుగుతున్నది. దీనికి కారణంగా మేము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తరపున బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము. ముందుగా రైతులు భూసార పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి ఏమేమి న్యూట్రియంట్స్ అనేవి పంటకి ఇవ్వాలనేది ముందు తెలుస్తుంది. నత్రజని కానీ భాస్వరం కానీ వాళ్ళకి ఇవేమి తెలియకుండా ఏవంటే అవి ఎరువులు వేసేయడం వల్ల వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మనకి చివరిలో ఏం లాభం రాదు. ఒకరు వేస్తున్నారని మళ్ళీ వీళ్ళు రైతులు కూడా పోటాపోటీగా వేరే ఏమన్నా మందులు కొట్టడం వల్ల కానీ అలా దానివల్ల నష్టాలే తప్పించి లాభాలు ఏమి రావు. ముందు భూసార పరీక్ష గురించి అందరికీ అవేర్నెస్ రావడానికి ట్రైనింగ్ క్యాంప్ లాంటివి ఏమన్నా పెడితే ఏమన్నా యూజ్ ఉంటుంది. ఇలాగే మళ్ళీ ఇక్కడ ప్రధానంగా పండించేవి వరి, మొక్కజొన్న, వేరుశెనగ కాబట్టి వీటిల్లో వచ్చే లద్దె పురుగు కానీ, కత్తెర పురుగు కానీ, శనగ పచ్చ పురుగు కానీ ఈ పురుగులకి వాటి గురించి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ముందు తెలిస్తే అనవసరమైన ఖర్చులు లేకుండా మనకి చివరిలో లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మనకి ఇంకా మనకున్న చిన్న ఇన్పుట్స్తోనే మనము వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వరి అయితే అజోల్లా వేసి కెమికల్స్ లేకుండా అజోల్లా వేసి కొంచెం మొత్తం ఆర్గానిక్ కాకుండా కొంచెం కెమికల్స్ తగ్గించుకుంటూ యూజ్ అయ్యేటట్లు మనం ఏమన్నా వ్యవసాయం చేస్తే మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.